సిఆర్టీడీ ద్వారా హార్ట్ సర్జరీ అతి తక్కువ వ్యయంతో మెడికవర్లో వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్ బుడుమూరి అన్నాజీరావు తెలిపారు. నగరంలోని స్థానిక మెడికవర్ ఆసుపత్రిలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సిఆర్టీడీ పరికరములు రోగుల గుండెల్లో అమర్చేందుకు పరికరాలు శ్రీకాకుళం లేనందున విశాఖ, హైదరాబాద్ ఇతర నగరాలకు చికిత్స నిమిత్తం రిఫర్ చేసేవాళ్ళమని ఆయన పేర్కొన్నారు. కానీ నేడు శ్రీకాకుళంలో అన్ని రకాల వైద్య సేవలు మెడికవర్ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయన్నారు. వైద్య సేవల నిమిత్తం చికిత్స కోసం వచ్చే బాధ్యతలకు ఇప్పుడు మెడికవర్లో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో హాస్పిటల్ సెంట్రల్ హెడ్ సారిక, డాక్టర్ పైడి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దాన్ని సిఆర్టీడీ అంటాం. జనరల్గా ఇవి హైదరాబాద్, విశాఖపట్నంలో కొద్దిగా అవుతుంటాయి కానీ బట్ వెరీ కాస్ట్లీ అఫైర్. అంటే 10 నుంచి 12 లక్షలు అవుతుంది. మేము అంటే ఈ పేషెంట్స్ని రెగ్యులర్గా అంటే 2-3 నెలలకు మనకు ఒక పేషెంట్ ఇలాంటి పేషెంట్ వస్తుంటారు. అంటే అవి చేయడానికి కూడా సిఆర్టీడీ చేయాలంటే కొన్ని క్రైటీరియా ఫుల్ఫిల్ అవ్వాలి ఈసీజీలో, ఎకో స్కాన్లో. సో ఇలా చూసినప్పుడు ఆ పర్టికులర్ పేస్ మేకర్ ఉపయోగపడద్దు అని మనం అనుకున్నప్పుడు అవి అడ్వైజ్ చేస్తే ఇలాంటి పేషెంట్స్ 2-3 నెలలకి ఒక కార్డియాలజిస్ట్కి ఒకరు తగ్గుతుంటారు. అలాంటివి 10-12 లక్షల ట్రీట్మెంట్ అంటే మన శ్రీకాకుళం లాంటి ప్లేస్లో చాలామంది చేయించుకోలేరు. ఎఫర్డబిలిటీ ఇష్యూస్ ఉండొచ్చు. శ్రీకాకుళంలో మరి ఇంత కాస్ట్లీ ట్రీట్మెంట్ అంటే చేసినందువల్ల ఉపయోగం ఉంటుందా, వీళ్ళు చేయగలరా అన్న సందేహంతో కొంతమంది చేయించుకోవాలి. బట్ ఈ పేషెంట్ మేము చేసాం లాస్ట్ ఫ్రైడే చేసాం. 78 ఇయర్స్ ఆయనకి. గత 5 ఏళ్ళుగా నా పేషెంట్ ఆయన. రిపీటెడ్గా ఈ 5 ఏళ్లలో కనీసం 10 సార్లు అడ్మిట్ అయి ఉంటారు మెడికల్ హాస్పిటల్లో. యాంజియోగ్రామ్ చేసాం, బ్లాక్స్ పెద్దగా లేవు. సో అందుకు సిఆర్టీడీ అడ్వైజ్ చేశారు. సో ఆయన పేరు చెప్పమంటారా? నారాయణరావు లోకల్ పేషెంట్ అర్సవల్లి దగ్గర. సో వాళ్ళు ఈ మధ్యన వాళ్ళ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్లో ఉంటారు. సో హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా 2-3 సార్లు అక్కడ అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. సో స్టార్ హాస్పిటల్లో కూడా సేమ్ ఇదే అడ్వైజ్ చేస్తే ఖర్చు అవి ఎక్కువ, ప్లస్ అక్కడంటే మరి వాళ్ళు తిరగటం ఇవన్నీ ఇబ్బంది అని చెప్పి మళ్ళీ నా దగ్గరికి వచ్చారు. సో నేను చేస్తానంటే లాస్ట్ వీక్ మా దగ్గర చేయించుకున్నాను. పేషెంట్ ఫ్రైడే చేసాం, సోమవారం నార్మల్గా డిశ్చార్జ్ చేస్తాం. తర్వాత ఇంతవరకు ఆయన కంప్లైంట్ ఏం రాలేదు. చాలా బాగున్నారు కూడా. అంటే ఆ సిఆర్టీడీ చేసే వాళ్ళలో 100 మందిలో 70% మందికి మంచి రికవరీ ఉంటుంది. 30% రికవర్ అవ్వాలి. సో అందుకనే అందరికీ మనం చెప్పలేము, ఎందుకంటే అఫోర్డబిలిటీ ఇష్యూ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ ట్రీట్మెంట్ మా దగ్గర చేయించుకోవడం అన్నది నిజంగా మాకు అది ఒక డెఫినెట్గా గర్వం. ఎలా అంటే మరి ఇలాంటి కేసు మమ్మల్ని నమ్మి శ్రీకాకుళంలో మా హాస్పిటల్లో చేయించుకోవడం గ్రేట్. సో అది మీరు ఎలా చెప్తారు అన్నది. అదే రోజు ఇంకో పేషెంట్కి కూడా చేయాలి. కండక్షన్ సిస్టమ్ పేసింగ్ అంటాం. కండక్యూర్లోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా కండక్షన్ సిస్టమ్ పేసింగ్ అంటే నార్మల్ హార్ట్ ఎలా ఉంటుందో సేమ్ హార్ట్లో ఎవరికైనా కూడా నార్మల్ పేస్ మేకర్స్ 2 ఉంటాయి మనకి ఎవరికైనా కూడా. సో న్యాచురల్ పేస్ మేకర్. సో ఆ పేస్ మేకర్ పనిచేసినట్టే కండక్షన్ సిస్టమ్ పేసింగ్ పనిచేస్తుంది. బట్ అది కూడా కొంత కాస్ట్లీ అఫైర్ అది. సో అందుకే అందరూ కూడా చేయించుకోలేరు. ఈ పేషెంట్ చేసే కేసులు కాదు. కండక్షన్ సిస్టమ్ పేసింగ్ అన్నది రొటీన్గా కార్డియాలజిస్టులు కూడా చేయలేరు. అంటే మేము చేసామని చెప్పడానికి కాదు, మేమైనా కూడా చాలా భయపడుతూ ఏముండదు. ఇంకా నార్మల్గానే ఉంటుంది, వాళ్ళకేం ఉండదు. బట్ ఏమన్నా బ్యాటరీ అయిపోతే మళ్ళీ పేస్ మేకర్ బ్యాటరీ మార్చుకుంటారు. బట్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఇప్పుడు నార్మల్ పేషెంట్కి పేస్ మేకర్ పెట్టామనుకోండి, 5 సంవత్సరాలకి 6 సంవత్సరాలకి హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకంటే మనం పెట్టే పేస్ మేకర్ లీడ్ ఒక హార్ట్లోనే పెడతాం. అంటే లెఫ్ట్ హార్ట్, రైట్ హార్ట్ అని ఉంటాయి కదా 4 గదుల్లో, కుడివైపు ఉండే గదుల్లోనే పెడతాం రొటీన్గా. సో వీళ్ళకి ఏంటంటే లెఫ్ట్ హార్ట్ను కూడా పేస్ చేస్తాం. సో నార్మల్ పేసింగ్ లైక్ నార్మల్గా మన హార్ట్ బీట్ ఎలా వస్తుంది, రైట్ సైడ్ ఛాంబర్లో స్టార్ట్ అవుతుంది, అది కిందకు వస్తుంది, కింద నుంచి 2 గదులకి స్ప్రెడ్ అవుతుంది. సో దట్ ఈజ్ నార్మల్ రిథం. లయ అలాగే అంటే గుండె లయ అన్నది అలా స్టార్ట్ అవుతుంది. దాన్ని లయబద్ధంగా కొట్టుకోవడం అంటాం. సో వీళ్ళకి రొటీన్గా పేస్ మేకర్ చేసే వాళ్ళు ఓన్లీ కుడివైపు గుండెలోనే మనం పేస్ మేకర్ లీడ్ పెడతాం. సో లెఫ్ట్ హార్ట్ని అదేం పేస్ చేయలేదు. సో రైట్ హార్ట్కి లెఫ్ట్ హార్ట్కి లైక్ 4 గదులకి అంటే మీద గదులకి కింద గదులకి సింక్రనీ ఉండదు. లేకపోవడం వల్ల వాళ్ళు ఫ్యూచర్లో హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతారు. కాలు పొంగిపోవడం, కడుపు పొంగిపోవడం ఇలాంటివి ఉంటాయి. ఇదే లెఫ్ట్ కండక్షన్ సిస్టమ్ పేసింగ్ అనుకోండి, నార్మల్ హార్ట్ ఎలాగైతే ఫంక్షన్ చేస్తుందో సేమ్ అలాగే పేసింగ్ అవుతుంది. సో అది
ఎప్పుడన్నా అవసరమైనప్పుడు మళ్ళీ బ్యాటరీ మార్చుకోవటం. ఒక 7-10 ఇయర్స్ దాని లైఫ్ వస్తుంది. కొంతమందికి 12-15 ఇయర్స్ కూడా వస్తుంది. అది కండక్షన్ సిస్టమ్ అంతే. ఇది కండక్షన్ సిస్టమ్ పేసింగ్కి 3.5 నుంచి 4 లక్షలు అవుతుంది. ఈ సిఆర్టీడీ అన్నది 10 నుంచి 12 లక్షలు అవుతుంది. మేమైతే 8.5 లక్షలు చేసాం. హాస్పిటల్ వైపు నుంచి కొంత కన్సెషన్, కంపెనీ వాళ్ళతో మాట్లాడి కొంత తగ్గించాం, డివైస్ కాస్ట్ తగ్గించాం. ఏం కాదు, ఇద్దరు పేయింగ్. ఆరోగ్యశ్రీలో పెట్టి అలాంటివి చేయటం అన్నది కుదరదు. చేసినప్పుడు మనకి అందరూ చాలా బాగుంటుంది, మనకు బాగా తెలిసిన వాళ్ళని మేము ఇది రోజు ఫేస్ చేస్తున్నది, ఏం పర్వాలేదు అని ఇలాగే మీలాంటి వాళ్ళు ఒకరు వస్తారు, వచ్చి మనకి బాగా తెలుసు కదా అని మేము ఒప్పుకుంటాం. తర్వాత ఇది ఎందుకు రాదు ఆరోగ్యశ్రీ అంటారు. అది స్ట్రోక్ అన్నది ఇన్ టైం నిజంగా పేషెంట్ హాస్పిటల్కి రాకపోతే ఇంకా డేంజర్ అయ్యి. నిన్న పరశురాముడు అని ఒక పేషెంట్ వచ్చారు, డే అండ్ నైట్ హాస్పిటల్కి వెళ్ళారు. బయట అక్కడ గణేష్ చక్రవర్తి గారు చూసి ఇది ఇమీడియట్గా సివియర్ స్ట్రోక్, ఎంత తొందరగా మీరు మనం యాంజియోగ్రామ్ పేస్ మేకర్ వేస్తే ఆడికి హార్ట్ రేట్ కూడా 30 ఉంది. నాకు ఫోన్ చేశాడు ఆయన. వితిన్ 15 మినిట్స్ ఆరోగ్యశ్రీలోనే రూపాయి కూడా ఖర్చు లేకుండా వాడికి క్రియాటినిన్ ఎంత ఉందండి, కిడ్నీ ఫంక్షన్ ఎంత ఉంది, ఏ వైరల్ మార్కర్స్ హెచ్బిఎస్సీజీ, హెచ్ఐవి అవి ఏవి కూడా చూడకుండా డైరెక్ట్ క్యాథ్ ల్యాబ్కి తీసుకెళ్ళాం. పేస్ మేకర్ వేసాం, యాంజియోగ్రామ్ చేశాను. ఒక కుడివైపు ఉన్న బ్లాక్ 100% ఉంది, దాన్ని ఓపెన్ చేసి స్టంట్ వేసాను. పేషెంట్ నార్మల్ అయిపోయారు. ఈరోజు వాటితో షిఫ్ట్ చేస్తాం. అది చాలా డేంజరస్ స్ట్రోక్. బట్ ప్రొవైడెడ్ ఇన్ టైం పేషెంట్ హాస్పిటల్కి రాగలగాలి. రిఫర్డ్ అంటే లైక్ రిఫరింగ్ ఫిజిషియన్ ఆర్ హూ ఎవర్ రిఫర్స్ టు ఏ కార్డియాలజిస్ట్, వాళ్ళు ఇది ఇమ్మీడియట్గా మనం రిఫర్ చేస్తే పేషెంట్కి బెనిఫిట్ ఉంటుంది అన్నది వాళ్ళకి తెలియాలి. నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే, హార్ట్ పేషెంట్స్ ఎప్పుడు కూడా దే కమ్ బై వాకింగ్ టు ఏ ఫిజిషియన్ ఆర్ హూ ఎవర్ ఈజ్ ట్రీటింగ్ డాక్టర్. హాస్పిటల్కి నడుచుకునే వస్తాడు. మనం ఏమనుకుంటాం, ఈవెన్ పేషెంట్ అటెండెన్స్ కూడా ఇప్పటివరకు చాలా బాగున్నాడు, ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయింది అనుకుంటారు. రీసెంట్గా ఒక పేషెంట్ రిమ్స్లో ఇంటిబేట్ అయ్యి షాకులు ఇచ్చి రిమ్స్లోనే ఇంటిబేట్ చేశారు. ఇంటిబేట్ చేసి మా దగ్గరికి తెచ్చారు. పేషెంట్కి అచ్చెన్నాయుడు గారు కూడా ఫోన్ చేశారు ఆ పేషెంట్ కోసం. ఎందుకంటే అల్లుడు ఆయన దగ్గర పిఏ, మీరు ఏది బెస్ట్ అయితే అది చేయండి అన్నారు. బట్ లక్కీలీ ఆయన ఎప్పుడు పెద్దగా ఈ ఆరోగ్యశ్రీ లేకపోతే ఇది అంత ఎక్కువ మాట్లాడరు కాబట్టి 2 రోజులు నిజంగానే డబ్బులతోనే వాళ్ళే పెట్టుకున్నారు. వెంటిలేటర్ మీద 2 days ఉన్నారు. వెంటిలేటర్ మీద యాంజియోగ్రామ్ చేశారు. తర్వాత ఒక 2-3 days అయ్యాక స్టంట్ వేసాం. పేషెంట్ చక్కగా నడుచుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ నేనే అంటే వాళ్ళకి చెప్పడం, మళ్ళీ మీకు ఎప్పుడు అవసరమైనా ఇంకో కార్డియాలజిస్ట్ కన్నా చూపించుకోండి అని అన్ని రిపోర్ట్స్ ఇచ్చాం. వాళ్ళు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇంకేం మాట్లాడలేదు. సో నేను అన్నది ఏంటంటే, ఆ పేషెంట్ అదే సపోజ్ ఇంటిబేషన్ అవ్వకపోయింటే హాస్పిటల్కి వచ్చేవాళ్ళు ఉంటుంది కదా డెఫినెట్గా. అంటే లైక్ ఆడవాళ్ళలో హార్మోన్స్ ఆగిపోయాక వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఫ్రీక్వెన్సీ పెరుగుతారు. అలాగే హార్ట్ అటాక్ సిమ్టమ్స్ కూడా లేడీస్లో రిలేటివ్లీ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండవు. అదే అంటే జనరల్గా ఇప్పుడు అంటే లైక్ ఎడం వైపు నొప్పి రావటం, హార్ట్ అటాక్లో ఎడం వైపు నొప్పి వచ్చి చేతికి లాగడం, భుజం అంటే లైక్ భుజంకి లాగడం, మెడ వైపు వెళ్ళడం అన్నది 100 మందిలో 25% మందికి అవుతుంది. మిగిలిన 75% మందిలో 10 మంది కుడివైపు నొప్పి రావచ్చు, 100 మందికి ఏమి లేకుండా చిన్న మంటలాగే ఉండొచ్చు. వాళ్ళే కదా గ్యాస్ట్రైటిస్ అనేది అవుతుంటారు. కళ్ళు తిరిగి పడిపోవడం అవ్వచ్చు. ఎక్స్ట్రీమ్ వీక్నెస్ అంటే పూర్తిగా అంటే లైక్ నీరసం అంటారు. వాళ్ళు ఇంకా అసలు నడవలేదు. వాళ్ళు ఏమనుకుంటారు, లైక్ ఇవన్నీ నార్మల్ సిమ్టమ్స్ అనుకుంటాం. వాళ్ళకి ఎలా అంటే పంపింగ్ తగ్గిపోయి, హార్ట్ బీట్ తగ్గిపోయి వాళ్ళు నడవలేదు. అలాగే బ్రెయిన్ ఆక్సిజన్ అందక కళ్ళు తిరిగి పడిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. బట్ లేడీస్లో సిమ్టమ్స్ మనం ఎందుకు మిస్ అవుతుంటామంటే, వాళ్ళు కామన్గా మరి ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్తో ఉంటారు బిజీగా. సో ఎప్పుడు వచ్చేది చిన్న ఆయాసం లేకపోతే చిన్న నొప్పి అనుకుని వాళ్ళు అశ్రద్ధ చేస్తారు. సో వాళ్ళలో డిలేడ్ ప్రెజెంటేషన్ ఉంటుంది. రొటీన్గా అంటే లైక్ మేల్ పేషెంట్ వచ్చినంత తొందరగా ఫిమేల్ పేషెంట్ హాస్పిటల్కి రాదు. అందుకే మార్టాలిటీ రేట్ ఎప్పుడు కూడా ఫిమేల్స్లో ఎక్కువ ఉంటారు. అంటే హార్ట్ అటాక్స్ మేల్ ఫిమేల్ ఇద్దరికి వస్తే ఫిమేల్ విల్ డూ వర్క్స్. అంటే ఫిమేల్స్లో హార్ట్ అంటే లైక్ డెత్ రేట్ ఎక్కువ ఉంటుంది. రీజన్ ఇది డిలేడ్ ప్రెజెంటేషన్ ఒకటి, అంటే లేట్గా రావటం. ఎటిపికల్ ప్రెజెంటేషన్ అంటే సిమ్టమ్స్ చాలాసార్లు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అందుకే ఆ ఫిమేల్స్లో మనం డౌట్ ఉన్నప్పుడు కూడా చిన్న డౌట్ వచ్చినా ఎక్కువ స్కాన్ టీఎంటీ చేసుకుంటూ ఉంటారు. ప్లస్ లేడీస్లో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ బోన్స్ ఇలాంటివి
ప్రెగ్నెన్సీ టైంలో కొన్నిసార్లు బయటపడుతుంటాయి, కొన్నిసార్లు నార్మల్ ప్రెగ్నెన్సీ అయిపోతుంది, వాళ్ళు ఇంక మరి తెలుసుకోలేదు, వాళ్ళు హార్ట్ ఫెయిల్యూర్తో ల్యాండ్ అవుతుంటారు. సో అది అంటే మీరు లేడీస్కి జెంట్స్కి అది డిఫరెన్స్. సార్ ఒకసారి అవార్డు కూడా గైడెడ్ కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు వరకు ఏంటంటే ఐ అండ్ ఎక్విప్మెంట్ కోసం ప్రతిసారి కూడా మనం మెట్రో సిటీస్కి వెళ్ళేవాళ్ళు పేషెంట్స్. ఇది మనం ఎందుకు అవగాహన చేస్తున్నామంటే ఇక్కడ కూడా జరుగుతుంది అండ్ కాస్ట్ వైజ్ కాదు, వాళ్ళు ఓన్లీ అవుట్ ఇక్కడే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ ఖర్చులు రానుకోని ఖర్చులు ఇవన్నీ కూడా మిగులుతాయి అండ్ వాళ్ళకన్నా మనం తక్కువకే చేస్తున్నాం ఇక్కడ. ఇదిగోండి 3 లీడ్స్ ఉన్నాయి సార్, నేను పట్టుకుంటాను సార్. మీరు అటు ఇవి 3 ఉన్నాయి చూసారా, 3 నార్మల్గా పేస్ మేకర్లు, 1 మ్యాక్సిమం 2. దిస్ ఈజ్ సిఆర్టీడి అంటే మళ్ళీ ఓకే. మామూలుగా అంటే ఇలా చూస్తే ఏమనుకుంటాం అంటే ఏంటి లోపల హార్ట్స్లో ఇంత మిషన్ ఏంటి, లేకపోతే ఎలా పెట్టి ఏం ఉండదు. ఇక్కడ చిన్న పాకెట్లా ఫామ్ చేస్తాం, ఇక్కడ పెడతాం, ఇలా పెట్టండి. హార్ట్ ఫెయిల్యూర్ చేయలేకపోయాం, అప్పుడే చనిపోతారు అనుకుంటాం, పోస్ట్పోన్ చేస్తాం 2 days అలా వెంట ఫేసింగ్ అంటే ఇది కండక్షన్ సిస్టమ్ అన్నారు. చేస్తాం వేరియంట్ డిడిఆర్ఏ ఉంటుంది, బట్ కండక్షన్ సిస్టమ్ పేసింగ్ ఈజ్ డిఫరెంట్, డిడిఆర్ ఈజ్ డిఫరెంట్. కాస్ట్ వైజ్ దీనికి దానికి ఒక 50,000 నుంచి 1,00,000 ఎక్కువ పడతాయి. డిడిఆర్ అంటే డబుల్ ఛాంబర్ పేస్ మేకర్, 2 గదుల్లో పేసింగ్ లీడ్స్ ఉంటాయి. ఇవి 2 లీడ్స్. ఇందాక మీకు 3 చూపించాను కదా, ఇంకోటి ఏది అది కాదు. ఇది చూడండి, లీడ్ అంటే పొజిషన్స్ మారిపోతుంటాయి. ఒకటి వివిఐఆర్ చూపించు లాస్ట్. ఇది మనం రొటీన్గా చేసే పేస్ మేకర్, దీన్ని సింగిల్ ఛాంబర్ పేస్ మేకర్ అంటాం, ఒకే లీడ్ ఉంటుంది.